హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా కొన్ని ఫేమస్ టూరిస్ట్ ప్లేస్లు ఏంటో తెలుసుకుందాం. మొదటిగా శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం. దేశంలో సూర్యభగవానునికి ఉన్న అతి కొద్ది దేవాలయాల్లో ఇది ఒకటి. ఇక్కడ మూల విరాట్టు పాదాలపై సూర్యకిరణాలు సంవత్సరంలో 2 సార్లు నేరుగా పడతాయి. ఇక్కడ ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీకాకుళం జిల్లాలో రెండో ఫేమస్ ప్లేస్ ఏంటంటే శ్రీ కూర్మం దేవాలయం. ఇక్కడ మహావిష్ణువు కూర్మావతారంలో దర్శనమిస్తాడు. భారతదేశంలో కూర్మావతారంలో ఉన్న ఏకైక దేవాలయం ఇదే. ఈ పురాతన ఆలయం శిల్పకళకు ప్రసిద్ధి చెందింది మరియు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది. మూడవది కళింగపట్నం బీచ్ మరియు లైట్ హౌస్. వంశధార నది బంగాళాఖాతంలో కలిసే సుందరమైన ప్రదేశం. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఓడరేవు ఇక్కడ పురాతన లైట్ హౌస్ ఉంది. ఇక్కడ ప్రశాంతమైన బీచ్ ప్రకృతి ప్రేమికులకు మంచి అనుభవాన్ని ఇస్తుంది. విజయనగరం జిల్లాలో మనం చూసుకున్నట్టయితే మొదటగా బొబ్బిలి కోట. చారిత్రక యుద్ధాలకు ప్రసిద్ధి చెందిన బొబ్బిలి పట్టణంలో ఈ కోట ఉంది. ఇది విజయనగర రాజుల వైభవాన్ని చరిత్రను తెలియజేస్తుంది. కోటలోని రాజభవనాలు దర్బార్లు ఆనాటి రాజుల జీవనశైలిని ప్రతిబింబిస్తాయి. విజయనగరం జిల్లాలో రెండవ ఫేమస్ ప్లేస్ రామతీర్థం. ఇక్కడ పురాతన రామచంద్ర స్వామి దేవాలయం మరియు బౌద్ధరామానికి చెందిన శిథిలాలు ఉన్నాయి. కొండపై చెరువులు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇది చారిత్రక మరియు మతపరమైన ప్రాధాన్యత కలిగిన ప్రదేశం. తర్వాత మూడో ఫేమస్ ప్లేస్ తాటిపూడి రిజర్వాయర్. గోస్తాని నదిపై నిర్మించిన ఈ రిజర్వాయర్ బోటింగ్ మరియు పిక్నిక్లకు చక్కటి ప్రదేశం. చుట్టూ పచ్చని కొండలు కనువిందు చేస్తాయి. ప్రకృతి ఒడిలో సేద తీరడానికి ఇది బాగుంటుంది. ఇక తర్వాత జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా. ఇది కొత్తగా ఏర్పడిన గిరిజన ప్రాంత జిల్లా. ఇక్కడ దట్టమైన అడవులు, సహజ జలపాతాలు మరియు గిరిజన సంస్కృతి ప్రధాన ఆకర్షణలు. ప్రకృతికి దగ్గరగా ప్రశాంతమైన వాతావరణాన్ని అనుభవించడానికి ఈ జిల్లా అనువుగా ఉంటుంది. తర్వాత జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు వినగానే అందరికీ మొదటగా గుర్తొచ్చేది అరకులోయ. దీన్నే ఆంధ్ర ఊటీ అని కూడా పిలుస్తారు. ఆంధ్ర ఊటీ అని పిలువబడే అరకు దట్టమైన అడవులు, కాఫీ తోటలు మరియు జలపాతాలతో నిండిన ప్రశాంతమైన హిల్ స్టేషన్. ఇక్కడి గిరిజన మ్యూజియం మరియు స్థానిక వంటకాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. తర్వాత ఫేమస్ ప్లేస్ బొర్రా గుహలు. ఇవి సహజంగా ఏర్పడిన సున్నపురాయి గుహలు. ఇవి లక్షల సంవత్సరాల నాటివి. గుహ లోపల శివలింగం ఆకారంలో ఉండే శిలాకృతులు పర్యాటకులను ఆశ్చర్యపరుస్తాయి. ఇవి భూగర్భ అద్భుతాలు. ఫ్రెండ్స్, తర్వాత జిల్లా కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లాలో మొదటి ఫేమస్ ప్లేస్ కోరంగి వన్యప్రాణుల అభయారణ్యం. దేశంలో రెండవ అతిపెద్ద మడడువులు ఇక్కడే ఉన్నాయి. వన్యప్రాణి మరియు పక్షి ప్రేమికులకు ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. బోటింగ్ ద్వారా అడవుల్లో ప్రయాణం చేయవచ్చు. ఫ్రెండ్స్, కాకినాడలో రెండవ ఫేమస్ ప్లేస్ హోప్ ఐలాండ్. కాకినాడ తీరానికి దగ్గరలో ఉన్న సహజమైన ఇసుక ద్వీపం. ఇది ఇటీవల కాలంలోనే ఏర్పడింది. ఈ ద్వీపం బీచ్ అందాలను మరియు పక్షి జీవితాన్ని ఆస్వాదించడానికి అనుకూలంగా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను మిగిలిన జిల్లాల గురించి తర్వాత వీడియోలో చెప్తాను. అలాగే ఇప్పటివరకు చెప్పిన జిల్లాల్లో నేను ఏమైనా ప్లేసెస్ మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోకు లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.